క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పూతలపట్టు నియోజకవర్గం గిరెప్ప బావి మరమ్మతుల తొందరలో చేయిస్తాం. గ్రామ సర్పంచి లీలావతమ్మ తనయుడు మంజునాథ్. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం తుంబకుప్పం గ్రామ పంచాయతీ అదే గ్రామానికి ఈశాన్య భాగంలో ఉన్న గిరెప్ప బావి కొన్ని నెలల క్రితం శిథిలావస్థకు చేరుకుంది. పురాతనం నుంచి కొన్ని సంవత్సరాల క్రితం ఈ బావిలోని నీటితో ఈశ్వర్ ఆలయంలోని శివలింగానికి అభిషేకం చేసేవారని, గ్రామదేవత అయిన సత్యమ్మకు కూడా ఈ బావిలోని నీటితో అభిషేకం చేసేవారని పురాతనం నుంచి ఆచారంగా వస్తున్న సాంప్రదాయం. ఈ యొక్క బావి అభివృద్ధి కోసం గ్రామ సర్పంచి లీలావతమ్మ కుమారుడు యువ నాయకుడు మంజునాథ్ ఆధ్వర్యంలో తొందరలో మరమ్మతులు చేపట్టనున్నట్లు, మా పూర్వీకులు కట్టించిన కోనేరు బావిని మేము కాపాడుకుంటామని, ఇది తమ బాధ్యతగా తెలిపారు. కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని గ్రామస్తులు అక్కడే జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు, దీనికి గ్రామస్తుల సహకారం కూడా కావాలని యువ నాయకుడు మంజునాథ్ తెలిపారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లోకల్ యాప్లో ఒక న్యూస్ చూసి కొంచెం బాధపడ్డాను. అంటే అది మా తుమ్మకుప్పం గ్రామానికి సంబంధించి గిరెప్ప బావి, అంటే అది మా పూర్వీకులు సొత్తు అనమాట. మా పూర్వీకులు, మా తాత ముత్తాతలు కట్టించిన కోనేరు. దాని నుంచి ప్రతి సంవత్సరం సత్యమ్మకు వాటర్ తీసుకుని పోయి ఆమెకి అభిషేకం చేస్తాను ఆ జలాలతో. అది కాకుండా అక్కడ ఈశ్వర దేవాలయం ఉంది, పురాతనమైనది. దాదాపు ఒక 400 సంవత్సరాల నుంచి ఉన్న పురాతనమైన ఆస్తి. దానికి ఇప్పుడు శిథిలా వ్యవస్థలో ఉంది అని మా గ్రామస్తులు గుర్తించి దాన్ని ఒక వార్తలాగా రావడం నాకు కూడా చాలా సంతోషకరమే. దానికి సంబంధించిన చర్యలు త్వరగా నేను, అది మా తాత ముత్తాతల ఆస్తి కాబట్టి దాన్ని సంరక్షించుకునే బాధ్యత నాది ఉంది, గ్రామస్తులకి ఉంది. దానికోసం నేను త్వరగానే దాన్ని క్లియర్ చేసి ఈ సంవత్సరం కార్తీక మాసం కాబట్టి, ఒక ఈశ్వరునికి సంబంధించిన కోనేరు కాబట్టి దానికి నీట్ క్లియర్గా చేయించి అక్కడ ఉన్న కొంచెం ఉన్న మొక్కలని, బాటిల్స్ అంతా ఏరిపించి క్లీన్ చేసి అక్కడే కార్తీక దీపోత్సవం జరుపుకునే విధంగా గ్రామస్తులందరూ జరుపుకునే విధంగా బాధ్యతగా తీసుకుంటానని అందరికీ తెలియజేస్తున్నాను. టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్, షాప్ నంబర్ 15, రైల్వే రోడ్, కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్, షాప్ నంబర్ 15, రైల్వే రోడ్, కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు.